22 గంటల పాటు గ్రామీణులకు తాగునీరు అందించే పథకం ఏదో తెలుసా? అదేనండి ఉద్దానం. అదేనండి శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ సమస్యలతో ప్రజలు బాధపడుతున్న ప్రాంతం. ఈ ఆరోగ్య సమస్యకు స్థానికంగా తాగునీటికి వినియోగిస్తున్న భూగర్భ జలాలు కూడా కారణమని నిర్ధారణ కావడంతో వంశధార నీటిని వినియోగించే విధంగా సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. రక్షిత తాగునీటితో బాధితులు పెరగకుండా చేసేందుకు చేపట్టిన పథకం విజయవంతం అయ్యింది. వంశధార జలధార నేరుగా ఇళ్లకు చేరుతోంది. ఈ ప్రాంతంలో 6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి పరిస్థితి మెరుగుపరిచేందుకు 2050 నాటికి ఈ ప్రాంత జనాభాకు తగిన విధంగా పథకాన్ని డిజైన్ చేశారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీరు ఉద్దానం ప్రాంత ప్రజల కోసం అందిస్తున్నారు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లోని 2 మున్సిపాలిటీలతో పాటు 7 మండలాల్లోని 809 ప్రాంతాలకు హీరమండలం రిజర్వాయర్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. కంచిలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు, మందస, పాతపట్నం, మెల్యాపుట్టి మండలాల్లోని ప్రతి ఒక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున 30 ఏళ్ల కాలం తాగునీటి సరఫరా చేసే విధంగా నిర్మించారు. రోజుకి 22 గంటల పాటు పంపింగ్ చేసే విధంగా నిర్మించారు. రోజుకి 84 మిలియన్ లీటర్ల తాగునీటిని అందిస్తున్నారు. మెల్యాపుట్టి ప్రాంతం నీటి శుద్ధి చేసేందుకు ఫిల్టర్ బెడ్లను నిర్మించారు. 7 మండలాల్లో 571 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు.